వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మన ఆడవారికి పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కొబ్బరి లడ్డు రెసిపీ చూద్దామండి. ఇది చాలా తక్కువ రేట్లో డ్రై ఫ్రూట్స్ లడ్డుకి పోటీ పడే టేస్ట్ లో ఉంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా కొబ్బరిని తురుముకోవాలండి. ఇక్కడ నేను 3 ఎండు కొబ్బరిని తీసుకున్నాను. వీటిని ఇలా తురుముకోవాలి, మిక్సీ పట్టుకోవద్దండి, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తురిమి తీసుకోవాలి. కావాలంటే ఈ తురుమగా మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, వాటిని మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పాన్ని హీట్ చేసుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల నువ్వులను వేయించుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. జస్ట్ అవి తిప్పితే సరిపోతుంది. తిప్పుతున్నప్పుడు పక్కకు తీసేసుకోవాలి. మనకి ఈ నువ్వుల్లో ఐరన్, కాపర్, జింక్, విటమిన్ B6 లాంటి చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. రోజు 1-2 స్పూన్ల ఇలా వేయించుకున్న నువ్వులను తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇవి చిట్లుతున్నాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇదే పాన్లోకి ఒక 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. మనకి పల్లీలలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. డైలీ ఒక గుప్పెడు ఇలా వేయించుకున్న పల్లీలు తిన్నా కానీ మనకి చాలా మంచిది. కూడా దూరగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇదే పాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. బాదం వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లోకి మనం తురుముకున్న కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కప్పుతో కొలుచుకోవాలండి. నాకు 2.5 కప్పుల వరకు అయింది. దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి. ఈ కొబ్బరిని మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి, త్వరగా మాడిపోతుంది. మనకి ఎండు కొబ్బరిలో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. వీటితో పాటు B1, B6 విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది మన హెల్త్ తో పాటు మన స్కిన్, హెయిర్ హెల్త్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చక్కగా దూరగా వేగిపోయిందండి. ఇంకా వేగితే మాడిపోతుంది. ఇక దీన్ని పక్కకి తీసేసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మనం వేయించుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి పల్స్ ఇవ్వాలండి. పౌడర్ లాగా చేసుకోవద్దు, కొద్దిగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకోకపోయినా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చండి. కానీ మనం ఇలా క్రష్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి ఒక 10 ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి వేస్తున్నానండి. దీన్ని కూడా ఒక 2-3 సార్లు పల్పించుకోవాలంటే పేస్ట్ లాగా మాత్రం అస్సలు చేయొద్దు. ఇవన్నీ జస్ట్ ఈ విధంగా చేసుకోవాలి. చెప్పాను కదా, పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇలా 1-2 సార్లు పల్పించుకుంటే మనకి ఈ స్ట్రక్చర్లోకి అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. దీంట్లోకి మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పల్లి పౌడరు, మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని కూడా వేసేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు రక్తహీనత ప్రాబ్లం వస్తుందండి. కొందరికైతే బ్లడ్ ఎక్కించే సిచ్యువేషన్ దాకా వెళ్తున్నారు. మనం ఎక్కువ ఖర్చు చేయకపోయినా జస్ట్ ఇలా తక్కువ ఖర్చుతో అయిపోయే వాటిని తీసుకున్నా మనం అలాంటి పరిస్థితుల్లో పడకుండా ఉండొచ్చండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్త్నే కాకుండా ఇలా తక్కువ ఖర్చులు అయిపోయే హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళ హెల్త్తో పాటు మన హెల్త్ని కూడా చూసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవడానికి పాన్లోకి ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యిని ఎంతైనా వేసుకోవచ్చు అండి, అది మన చాయిస్. దీంట్లోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేస్తున్నానండి. మనకి ఎండు కొబ్బరి 2.5 కప్పులు అయింది కదా, సో దానికి నేను 1 కప్పు కన్నా కాస్త తక్కువగానే బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఖర్జూర కూడా యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా కాస్త స్వీట్నెస్ ఇస్తుంది లడ్డూలకి. సో నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి ఇంకో 1-2 స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెల్లం పాకం రానవసరం లేదండి, జస్ట్ మొత్తం కరిగితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మన కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇదంతా బెల్లంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇక దీన్ని స్టవ్ ఆపేసి పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసుకొని పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలండి. అదే వేడి పాన్లో ఉంచినట్లయితే మనకు అడుగుది గట్టిగా అయిపోతుంది. ఇలా వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చేసేసుకోవాలి.
గోరువెచ్చగా అయింది, అంటే మనం తాకడానికి వీలుగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కూడా వేసేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో తీసుకోవాలి. ఇది ఈజీగానే లడ్డు ఫామ్ అయిపోతుందండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసేసుకోవాలి. ఈ విధంగా లడ్డు చేసేసుకోవాలి. మనం బెల్లాన్ని కనుక పాకం వచ్చేలాగా పట్టినట్లయితే మనకి ఈ లడ్డూలు గట్టిగా అయిపోతాయి. అలాగే మనం బెల్లం కరిగించిన తర్వాత కొబ్బరిని యాడ్ చేసినప్పుడు పొడిగా గనక అనిపిస్తే జస్ట్ ఒక్క 2 స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎంత చక్కగా లడ్డు ఫామ్ అయిపోయిందో. ఇలా చేసుకుని వేరొక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా లడ్డూలు చేసేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవాలనుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి, కానీ ఇవి తక్కువ ఖర్చులో డ్రై ఫ్రూట్స్ లడ్డుతో పోటీ పడే టేస్ట్ లో ఉంటాయండి. చాలా తక్కువ ఖర్చు, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి. అలాగే మనకి చాలా హెల్దీ కూడా. ఆడవారికైనా ఎదిగే ఆడపిల్లలకైనా డైలీ 1-2 తింటే సరిపోతుందండి. ఈ విధంగా అన్ని లడ్డూలను చేసేసుకోవాలి. ఇవి మనకు వారం 10 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. చక్కగా చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, తక్కువ ఖర్చులో అయిపోతాయి. మీరు తప్పకుండా ఈ లడ్డూ రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.